దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించి ఈ విధంగా దేవుని మాటలు ఉదయకాల సమయంతో పంచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఇంకా మిమ్మల్ని ఆయురారోగ్యాలతో దేవుడు దీవించును గాక. ఆమేన్. రండి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు అని ప్రేరేపించిన మాట ఏంటంటే దీవించుడి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే దీవించుడి. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుడైనటువంటి పేతురు రాసిన మొదటి పత్రిక మరి 3వ అధ్యాయం 9వ వచనటువంటి మాట మనం చదువుకుందాం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడునను దోషణకు ప్రతి దోషణను చేయక దీవించుడి. దేవుడికి మహిమ కలుగును గాక. దేని బిడ్డను గమనించండి. ఈరోజు వాక్యం పెట్టడం మనందరితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు దీవించండి. ఈ రోజున మనం ఎవరిని దీవించాలి, ఎవరిని దీవించమని దేవుడు మనకి ప్రేమతో చెప్తున్నాడు, ఈ రోజున దీవించాలని దేవుడు ఎందుకు మనకి ఆజ్ఞాపిస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, దేవుని బిడ్డారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనతో ఆయన చేసిన పని ఏంటంటే, ఆయన ఎవరైతే బాధ పెట్టారో, ఆయన ఎవరైతే దుఃఖ పెట్టారో, ఆయన ఎవరైతే ఇబ్బందులు పాలు చేశారో వారందరినీ దేవుడు దీవించాడు. మనం నమ్మిన దేవుడు మన తండ్రి కనుక, మన తండ్రికి దీవించటమే తెలుసు కనుక, దీవించటం తప్ప వేరొకటి చేత కాదు కనుక, శపించటం చేత కాదు కనుక మనల్ని కూడా దీవించమని దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. నేను ఒక మాట చెప్తాను. ఈ లోకంలో నరాలాడుతున్న నరుల మధ్య మనం బ్రతుకుతున్నాం. రక్త మాంసములు కలిగినటువంటి ప్రజల మధ్య మనం బ్రతుకుతున్నాం. దీవించటం అనేది చాలా కష్టతరమైన పని. ఎంతగానో డబ్బు కానీ డబ్బు ఇస్తాం, కానీ ఏదైనా మాట సహాయం కావాలని చేయాలని చేస్తాం, కానీ దీవించటం అనేది చాలా కష్టం. ఈరోజు దేవుని బిడ్డలు గమనించండి. కొన్ని సందర్భాల్లో కూడా మనం దీవిస్తాం. ఎవరిని దీవిస్తామంటే, మనకి ఎవరైతే మంచిగా సహవాసంగా ఉంటారో, ఎవరైతే అన్ని విషయాలు మన సహకారంగా ఉంటారో వారిని దీవించమని మనం కోరుతాం, దీవిస్తాం. అయితే అసలు దేవుడు ఎవరిని దీవించమని చెప్తున్నాడు? దేవుని సన్నిధికి వచ్చిన మనం నేర్చుకోవాల్సిన గొప్ప అనుభవాలు అండి ఇవి. చేయలేము కానీ చేయాలి, అవలంబించలేము కానీ దేవుడు అవలంబించాలని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలకి తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనం దీవించటం నేర్చుకోవాలి. ఎవరిని దీవించాలి అని మనం పరిశీలన చేస్తే కొన్ని విషయాలు చెప్తాను. ఒకటి, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 8వ వచ్చిన మాట ఏముందంటే, మిమ్మల్ని ఎవరైతే శపిస్తున్నారో వారిని అంటే మనము దీవించాలి. ఈ రోజున నీకు తారసపడిన ఎవరైనా, నువ్వు నాశనం అయిపోవాలి, నీ కుటుంబ నాశనం, నీ బిడ్డలు నాశనం అయిపోవాలి, నీ కుటుంబం చాలా చేదు, ఎవరైతే శపిస్తారే, మన ఎవరైతే శపిస్తున్నారో వారిని మీరు దీవిస్తే కనుక దేవుడు మిమ్మల్ని చూసి సంతోషిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మనం చదివిన మూలవాక్యాలను చూసారా? కీడుకు ప్రతి కీడు చేయకుండా దోషణకు ప్రతి దోషణ చేయక మీరు దీవించని లేకుండా చెప్తున్నాడు దేవుడు. ఈ రోజున ఒకటి, మనం ఎవరిని దీవించాలంటే, ఎవరైతే మనం శపించాలని చెప్పిస్తున్నారో, ఎవరైతే మనం నాశనం వైపు చూస్తున్నారో వారిని మనం దీవించాలి. ఇది మనం చేయటం చాలా అసంభవం, కానీ దేవుడు చెప్తున్నాడు కనుక దేవుడికి మనం లోబడాలి. దీవించటం మొదలుపెట్టు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. రెండవది, మనం ఎవరిని దీవించాలంటే, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14 వచ్చిన మాట తెలుసా? మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో వారి కొరకు వారిని మీరు దీవించండి. ఈ రోజున చాలామంది రకరకాలు హింసిస్తూ ఉంటారు. రక్త సంబంధికులు హింసిస్తారు, స్నేహితులు హింసిస్తారు, బంధువులు హింసిస్తారు, అందరూ హింసిస్తారు. ఎవరైతే నిన్ను హింసిస్తున్నారో, ఒకవేళ నువ్వు వెళ్తున్న సంఘంలో కూడా కొంతమంది నిన్ను కొన్ని మాటల చేత హింసించవచ్చు, అయినా సరే నువ్వేం చేయాలి తెలుసా? దీవించో. 2 మాటలు దేవుడు చెప్తున్నాడు. నిన్ను ఎవరైతే శపిస్తున్నారో వారిని దీవించమని దేవుడు చెప్తున్నాడు. ఎవరైతే నిన్ను హింసిస్తున్నారో వారిని దీవించమని దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలు గమనించండి. అలా దీవించటం వల్ల దేవుడు చెప్పినట్లు కీడుకు ప్రతి కీడు చేయకుండా, దోషణకు ప్రతి దోషణ చేయకుండా, శపించేవారిని శపించకుండా, హింసించేవారిని హింసించకుండా మనం కనుక దీవిస్తే, దీవించమని దేవుడు చెప్తున్నాడు కనుక అలా కనుక మనం చేయగలిగితే దేవుడు మనకు చేసే అద్భుతమైన కార్యం తెలుసండి. పరిశుద్ధ గ్రంథంలో సామెత గ్రంథం 24వ అధ్యాయం 25 వచ్చిన మాట తెలుసా? క్షేమకరమైన దీవెనలతో దేవుడు నిన్ను దీవించునగాక. ఈ రోజున ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు. 24వ అధ్యాయం 25 వచ్చిన మాట ఏంటో తెలుసండి? క్షేమకరమైన దీవెనలతో అంట మన దేవుడు దీవిస్తాడు. మనం ఎవరినైతే దీవిస్తామో, దేవుడు ఎవరినైతే దీవించమని చెప్తున్నాడో అలా కనుక మనం దీవిస్తే క్షేమకరమైన దీవెనలతో దేవుడు దీవిస్తాడని చెప్తున్నాడు. ఈ రోజు నుంచి దీవించటానికి ప్రయత్నించు, దీవించటం మొదలుపెట్టు. క్షేమకరమైన దీవెనలతో దేవుడు నిన్ను దీవించునగాక. దేవుడి మాట దీవించునగాక. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీ స్తోత్రం. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. వాక్యం ప్రతి ఒక్క జీవితంలో ఫలింపు చేయండి. ఈరోజు మాతో మాట దీవించమని ప్రతి ఒక్కరూ
ఈ రోజు నుంచి అనేక మంది నాయన మరి శపించేవారిని, హింసించేవారిని, దూషించేవారిని దీవించే మనసు ప్రతి ఒక్కరికి దయచేసి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని యేసు నామంలో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.